చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? నీకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో నీ కోసం దేవుడు చూస్తూ ఉంటాడు, స్వర్గంలో నీ కోసం దేవుడు మధువు ఇస్తాడు, నీకు త్రిశోక్ష్యాలు, ఈ బోడి త్రిశోక్ష్యాలు మధువులు ఇక్కడ లేవేమిటి? ప్రభుత్వం వారే అందరికీ అందిస్తూ ఉంటే ఎక్కడ? శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే పని ఎందుకంటే? పని లేక ఎక్కడ? మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ చాలండి, కాశీ ఎందుకు ఎక్కడ? ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మడ్డిలో పడిపోతుంది, అనవసరంగా మడ్డెక్కిపోతుంది. అంతే, అంతా నిజమే అనుకోండి. యుద్ధంలో చనిపోయిన ప్రతివాడికి రాదండి శాస్త్రం. యోగ వాసిష్టం కవిత్వం కాదు, శాస్త్రం. 32,000 శ్లోకాల శాస్త్రం అది. అందులో చెబుతాడు స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేస్తేనే వస్తుంది వాడికి ఖచ్చితంగా. ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకి వస్తుంది, రష్యా సైనికులకి రాదు, సందేహం లేదు. అక్కడ వాళ్ళు కొవ్వెక్కే చెబుతున్నారు. అంటే మనం ధర్మయుద్ధంలోనే పాల్గొనాలి ఖచ్చితంగా. అది తేడా. ఆ తేడాన్ని గమనించకపోతే జీవితం దెబ్బతినేస్తుంది ఖచ్చితంగా. అందుకని మనం ఎలా ఉండాలంటే శరీరం బాపదు పరులేవి